వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం మళ్ళీ చెబుతాను. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 42 సర్గః. రాజీవచిత్రపృష్టః సః విరరాజమహామృగः రామాశ్రమపదాభ్యాసే విచచార యథా సుఖం. మారీచుడు రావణాసురుడు కూడా సీతాదేవిని అపహరించడానికి పంచవటిలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చారు. మారీచుడు ఇంకా బంగారు జింకగా మారి చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములతోటి ప్రకాశిస్తూ వెండి మచ్చలు కలిగినటువంటి దానిలాగా కేసరముల వంటి ఆ కేశములతోటి, అదేవిధంగా చక్కటి వైడూర్యమణి వంటి గిట్టలతోటి, అలాగే సన్ననైనటువంటి పిక్క భాగముతోటి ఇలాగా చూచినటువంటి వారిని ఆకర్షించే విధంగా మాయా మృగంగా మారి మారీచుడు రాముడు ఉన్నటువంటి చోట అక్కడ ఆశ్రమం ముందు ద్వారం దగ్గరే తిరుగుతూ ఆశ్రమం నుంచి కాస్త దూరంగా వెళ్ళడం, దగ్గరికి రావటం, అక్కడ ఉన్నటువంటి కదలీవనం అరటి చెట్ల యొక్క వనం ఉన్నది. ఆ వనం నుంచి సీతాదేవి బాగా కనిపిస్తుంది. అదేవిధంగా సీతాదేవికి కూడా ఆ మృగం చాలా బాగా కనిపిస్తుంది. మరి అటువంటి చోట మెల్లమెల్లగా తిరుగాడుతూ పట్టుకోవటానికి యోగ్యమైనదే అనిపించే విధంగాను, అదేవిధంగా దాని యొక్క ఆ గొప్పతనాన్ని, చిత్ర విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి లక్షణములను కూడా చూచే విధంగాను ఆ కదలీవనం దగ్గర తిరుగాడుతూ సీతాదేవికి కనిపించడానికి మరి అక్కడే ఉన్నది. ఎలా ఉన్నదని చెబుతూ ఇంకా ఒక మాట చెబుతున్నారు. ఆ మృగము రాజీవ చిత్రపృష్టః, దాని యొక్క చిన్నదైనటువంటి తోక రాజీవ చిత్రపుచ్ఛ అంటే తామర పూల యొక్క కేసరములు ఏవైతే ఉంటాయో, తామర పూల మధ్యలో కేసరములు ఉంటాయి, ఆ కేసరముల వలె దాని యొక్క పుచ్చము ఉన్నది. ఆ పుచ్ఛాన్ని ఊపుతూ అది అక్కడ పచ్చిక బయళ్లలో మేస్తూ ఆ చెట్ల యొక్క చిగుళ్లను తింటూ అక్కడ సంచరిస్తూ ఉన్నది. విరరాజ ప్రకాశిస్తూ ఉన్నది. రామాశ్రమ పదాభ్యాసే, రాముని యొక్క ఆశ్రమానికి చాలా దగ్గరగా, వారు నడిచేటటువంటి చోటకు దగ్గరగా ఆ మృగము యథాసుఖం విచచార, స్వేచ్ఛగా సుఖంగా విలాసంగా ఆ మాయామృగం మారీచుడు మరి ఆ జింకగా మరి అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఆ జింకను చూచినటువంటి వారికి ఎవరికైనా సరే మోహము కలుగక మానదు అని ఆ విషయం తెలియజేస్తూ ఇంకా అంటున్నారు. పునర్గత్వా నివృత్తశ్చ విచచార మృగోత్తమః గత్వా ముహూర్తం త్వరయా పునః ప్రతినివర్తతే. పోనీ ఒకే చోట ఉంటున్నదా అంటే ఆ మృగం అలా కాదు, దగ్గరకు వస్తూ ఉన్నది, ఆశ్రమం దగ్గరకు వస్తూ ఉన్నది, అక్కడ నుంచి పరిగెడుతూ ఉన్నది. అంటే అలా కాస్త పరిగెడితేనే ఏమిటి అసలు వచ్చినటువంటి మృగం ఏమిటి అనే విషయాన్ని వీళ్ళు పరిశీలిస్తారు. కావున అలాగా మృగోత్తమ, ఆ బంగారు లేడి, శ్రేష్టమైనటువంటి బంగారు లేడి, గత్వా పునః నివృత్తశ్చ, ఆశ్రమ ప్రాంతం నుండి కాస్త దూరంగా వెళుతున్నది, మరలా తిరిగి వస్తూ ఉన్నది. తిరిగి వస్తూ అక్కడ తిరుగుతూ ముహూర్తం గత్వా పునః త్వరయా ప్రతినివర్తతే, అలాంత దూరం వెళ్ళిపోతున్నది, మరలా తిరిగి వస్తున్నది. ఇదే ఇంకా ఆశ్రమం చుట్టూను ఆశ్రమానికి దూరంగా దగ్గరగా అటు ఇటు తిరుగాడుతూ అక్కడే ఉంటూ, అంటే తాను అందుబాటులోకి వస్తున్నట్లుగా ఉంటూనే దూరంగా పారిపోతున్నట్లుగా ఇలాగా ఆ బంగారు లేడి చాలా గొప్పగా అక్కడ సంచరిస్తూ ఉంటే, విక్రీడంశ్చ క్వచిద్ భూమౌ పునరేవ నిషీదతి ఆశ్రమద్వారమాగమ్య మృగయూధాని గచ్చతి. ఇంకా అలా తిరుగుతున్నటువంటి ఆ మాయా మృగము బంగారు లేడి కొన్ని చోట్ల వెళ్ళి గంతులేస్తూ ఉన్నది.
మనం చూస్తూ ఉంటాం ఇంటి దగ్గర కోడెదూడ కాస్త పాలు తాగిన తర్వాత గంతులు వేస్తూ ఉంటే తోక పైకెత్తి పరిగెడుతూ ఉంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ మాయామృగం బంగారు లేడి ఆశ్రమ ప్రాంతం దగ్గర పరిగెడుతున్నది, అదేవిధంగా గంతులేస్తూ ఉన్నది, అలాగే ఉన్నట్టుండది కింద పడుకుని అట్లా అక్కడ ఉన్నట్లుగా అలా పడుకుంటూ ఉన్నది, కూర్చుంటున్నది. ఇలాగా సహా ఆ బంగారు లేడి విక్రీడంశ్చ ఆడుకుంటూ గంతులేస్తూ పునరేవ భూమౌ క్వచిత్ నిషీదతి కొన్ని చోట్ల భూమి మీద అది కూర్చుంటున్నది. అట్లాగే అంతేకాదు క్వచిత్ ఆశ్రమద్వారం ఆగమ్య మృగయుధాని గచ్చతి మరలా ఆశ్రమం ద్వారం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి పరిగెడుతూ ఆ దగ్గరలో ఉన్నటువంటి జింకల యొక్క గుంపు దగ్గరికి, ఆ జింకల గుంపులో ఈ జింక కూడా కలుస్తూ ఉన్నది. ఇలాగా తన హొయలు వయ్యారములు వన్నెలు చిన్నెలు అంటుంటారు కదా, అలాగా ఆ జింక అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి చేష్టలతోటి ఆకట్టుకునే విధంగా అలాగా పరిగెడుతూ ఆ మృగముల యొక్క జింకల యొక్క సమూహంలో కలిసి వస్తూ ఉన్నది. మృగయూధైరనుగతః పునరేవ నివర్తతే సీతాదర్శనమాకాంక్షన్ రాక్షసో మృగతాంగతః పరిభ్రమతి చిత్రాణి మండలాని వినిష్పతన్. మృగతాంగతః రాక్షసః బంగారు జింకగా మారినటువంటి ఆ రాక్షసుడు మారీచుడు మృగయూధై అనుగతః ఆ అడవిలో ఉన్నటువంటి జింకల సమూహములు గుంపులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి కొంత దూరం ముందుకు వెళుతూ ఉన్నది. అలా వెళుతూ ఎందుకు అంటే సీతాదేవి మరి నెమళ్ళు జింకలు మొదలైనటువంటి సాధు జంతువులు కనిపిస్తూ ఆడుకుంటూ ఉంటే వాటిని చూస్తూ ఆ ప్రకృతి రమణీయతను చూస్తూ ఆనందిస్తూ ఉంటారు కదా. అందుకని ఆ జింకల గుంపులో ఈ జింక దూరి వాటికంటే ప్రత్యేకంగా వాటన్నింటిలోనూ విశేషంగా కనిపిస్తూ ఉన్నది. అలాగని చెప్పి ఆ జింకలతో పాటు దూరంగా వెళ్ళిపోవటం లేదు, మరలా వెనక్కి తిరిగి వస్తూ ఉన్నది. ఇలాగా సీతాదర్శనం ఆకాంక్షన్ సీతాదేవి తనకు కనిపించాలి అనే ఆకాంక్షతోటి, అలాగే సీతకు తాను కనిపించాలి అనే ఆకాంక్షతోటి ఆ మాయామృగం బంగారు లేడి అక్కడే పునఃపునరేవ నివర్తతే మరలా ముందుకు వెళుతూ వెనక్కి తిరిగి వస్తూ ఉన్నది. వస్తూ వినిష్పతన్ చిత్రాణి మండలాని పరిభ్రమతి ఎగిరి గంతులేస్తూ చిత్ర విచిత్రంగా మండలాని అంటే ఆ పిల్లి మొగ్గలు వేయటమంటూ ఉంటారు, అలాగే నేల మీద పడి ఒకే చోట గిరగిరా తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా చిత్రాన్ని మండలాన్ని పరిభ్రమతి అలా గుండ్రంగా తిరుగుతూ అక్కడక్కడ గంతులేస్తూ ఆ సీతాదేవికి కనిపించడానికి మాయలేడి ఆ బంగారు లేడి ఎంతో ప్రయత్నిస్తూ అక్కడే తిరుగుతున్నది. సముద్వీక్ష్య చ తం సర్వే మృగాహ్యన్యేవ నేచరాః ఉపాగమ్య సమాఘ్రాయ విద్రవంతి దిశో దశ. సరే, ఏదైనా కొత్త జంతువు కనుక వచ్చింది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులు దగ్గరకు వచ్చి దానిని వాసన చూడటమో లేకపోతే అరవటమో ఏదో ఒకటి చేస్తాయి. అయితే ఇక్కడ జింకలు దేనినైనా సరే ముందు దగ్గరకు వచ్చి వాసన చూస్తాయి. వాసన చూసి నమ్మకం కనుక కుదిరితే వాటితో పాటు ఉంటాయి, లేకపోతే అక్కడి నుంచి భయపడి పారిపోతాయి కదా. అలాగే వనేచరాహ ఈ వనంలో ఉన్నటువంటి అన్యే మృగాహ ఇతరమైనటువంటి మృగములు ఆ జింకలు ఇవన్నీ కూడా సర్వే తం సముద్వీక్ష్య అన్ని ఆ జింకలు కూడా ఆ లేళ్ళు ఈ బంగారు జింకను చూచి ఆశ్చర్యంగా ఉంది. ఇదేమిటి మన జాతికి చెందినటువంటి ఈ విధంగా విశేషంగా కనిపిస్తున్నటువంటి ఈ జింక ఏమిటని చెప్పి చూస్తూ ఉపాగమ్య దగ్గరకు చేరి సమాగ్రాయ ముందు వాసన చూస్తూ ఉన్నాయి. వాసనతోటే ఆ జింక ఏమిటి అనేది పూర్తిగా పసిగడతాయి అన్నమాట, అవి ఎటువంటిది అనే స్వభావాన్ని కూడా. అలాగా మరి జంతువులు వాసనతోటే అవతల జంతువు యొక్క స్వభావాన్ని పసిగట్టగలుగుతాయి, దాని యొక్క జాతిని అదేవిధంగా దాని యొక్క ప్రాంతాన్ని కానీ వాటినన్నింటినీ కూడా తెలుసుకోగలుగుతాయి. అలాగే ఇక్కడ మరి ఆ మిగతా జింకలన్నీ కూడా ఈ మాయా జింకను బంగారు జింకను చూసి దగ్గరకు వచ్చి ఒక్కసారి వాసన చూస్తూ ఉన్నాయి.
వాసన చూసేటప్పటికి వాటికి అర్థమైంది ఇది మన జాతికి సంబంధించినటువంటిది కాదు అని చెప్పి. మరి మన జాతికి సంబంధించినటువంటిది కాకపోయినా మనలాగే ఉన్నది అంటే ఇది ఏదో ప్రమాదకరమైనది అని చెప్పి ఆ జింకలన్నీ కూడా ఈ మారీచుడి దగ్గరికి, అంటే బంగారు జింక దగ్గరికి వచ్చి దాన్ని వాసన చూసి అక్కడ నుంచి ఒక్క ఉదుటన పారిపోతూ ఉన్నాయట. అలాగా దశ దిశ విద్రవంతి, 10 దిక్కులకి పారిపోతున్నాయి అన్నారు. 10 దిక్కులకి ఏమిటండి, మొత్తం 8 దిక్కులే కదా అంటే ఒక్కసారి ఎగిరి గంతేసి పారిపోతూ ఉంటే ఆ ఎగిరినప్పుడు పైకి పరిగెడుతున్నాయా అన్నట్టుగా కూడా ఉన్నదిట. అలాగే ఒక్కసారి తొట్టుబాటు పడి జారి పడ్డట్టుగా కింద పడి పారిపోతూ ఉంటే కిందకి వెళుతున్నాయా అన్నట్లుగా కూడా ఉందిట. అందుకని దశ దిశ 10 దిక్కులకి కూడా ఈ జింకలు పారిపోతూ ఉన్నాయి. రాక్షసస్సోపితాన్ వన్యాన్ మృగాన్ మృగవధే రతః ప్రచ్ఛాదనార్థం భావస్య నభక్షయతి సంస్పృశన్. మారీచుడికి ఇంతకు ముందే ఒక అభ్యాసం ఉన్నది. ఏమిటి అంటే ఆ మారీచుడు మరొక 2 రాక్షసులతో కలిసి మృగరూపం ఈ జింకల రూపాన్ని ధరించి అడవిలో తిరుగుతూ ఆ ఆశ్రమాల దగ్గర నదుల దగ్గర తిరుగుతూ అక్కడికి వచ్చేటటువంటి ఇతర జంతువులని అదేవిధంగా అక్కడికి వచ్చే మునులను వారిని కూడా భక్షిస్తూ జీవిస్తున్నాడు. అలాగే ఈ జింక రూపంలో ఉండటం ద్వారా దూరం నుంచి చూసినటువంటి జింకలు దగ్గరకు వచ్చి వాసన చూసిన వెంటనే వాటిని పట్టుకుని వాటిని భక్షించేస్తూ ఉండేవాడు. మరి అలాగే ఇప్పుడు కూడా మారీచుడు మరి మాయాలేడిలాగా ఆ బంగారు జింకగా ఉండేటప్పటికీ మిగతా జింకలన్నీ కూడా వచ్చి వాసన చూస్తూ ఉంటే మారీచుడికి నోరు ఊరుతూ ఉన్నది. అబ్బబ్బా, ఇన్ని జింకల దగ్గరకు వచ్చి చేజిక్కినప్పటికీ కూడా వీటిని భక్షించలేకపోతున్నానే అని చెప్పి మనసులో కాస్త వాటిని భక్షించాలనే కోరిక కలిగినా నోరు ఊరుతున్నప్పటికీ కూడా తన రాక్షసత్వం ఆ మాయ బయటపడిపోతుంది అని ఆ మారీచుడు ఆ జింకలు తన దగ్గరకు వచ్చి వాసన చూస్తున్నా సరే వాటికి ఏ అపాయము చెయ్యకుండా జాగ్రత్తగా తన మనసుని అణుచుకుని వాటిని ఏమీ చేయకుండా వదిలిపెట్టేస్తూ ఉన్నాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ చూడండి. సహ మృగవధే రతః. మారీచుని యొక్క స్వభావం ఆ మృగములను వధించి తినడమే అతని యొక్క స్వభావం. రాక్షసుడైనప్పటికీ అటువంటి పనులు చేయడంలో అంటే మృగములను చంపడంలో ఇష్టమైనటువంటి వాడైనప్పటికీ కూడా భావస్య ప్రచ్ఛాదనార్థం ఆ భావం బయటకు కనిపించకుండా వన్యాన్ మృగాన్ నభక్షయతి స్మ. ఆ మృగములు తన దగ్గరికి వచ్చి పూర్తిగా తనను వాసన చూస్తున్నా సరే వాటిని భక్షించడం లేదు. ఒక్కసారి ఆ మృగములను స్పృశించి వదిలిపెట్టేస్తున్నాడు తప్ప వాటిని ఏమీ చేయటంలా. ఎందుకు అంటే తన మాయ బయటపడిపోతుందని. తస్మిన్నేవ తతఃకాలే వైదేహీ శుభలోచన కుసుమాపచయవ్యగ్ర పాదపానభ్యవర్తత. ఇంకా అదే సమయంలో ఆ బంగారు జింక ఆ ఆశ్రమం దగ్గర కదలీవనం దగ్గర ఆ ఆశ్రమం చుట్టూ ఆ మొక్కల దగ్గర తిరుగుతూ ఉన్నటువంటి సమయంలోనే శుభలోచన మంగళప్రదమైనటువంటి నేత్ర సౌందర్యంతో విరాజిల్లుతున్నటువంటి ఆ సీతాదేవి వైదేహి కుసుమాపచయవ్యగ్ర అక్కడ ఉన్నటువంటి పూలు కొయ్యాలి అనే ఉద్దేశంతో పూలు కోసుకోవడానికి అక్కడికి వచ్చి పాదపాన్ అభ్యవర్తత ఆ జింక ఉన్నటువంటి చోట ఉన్న చెట్ల వద్దకు ఆ మొక్కల దగ్గరికి సీతాదేవి వచ్చింది. కర్ణికారాన్ అశోకాంశ్చ చూతాంశ్చ మదిరేక్షణ కుసుమాన్యపచిన్వంతి చచార రుచిరాననా. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మదిరేక్షణ, మదిరము అంటే ఆనందజనకమైన అంటే ఆనందాన్ని కలుగజేసేటటువంటిది, అంటే ఆనందాన్ని చూచేటటువంటి వారికి ఆనందాన్ని కలుగజేసే నేత్ర సౌందర్యం కలిగినటువంటిది. అంతేకాదు ఎప్పుడూ ఆనందంతో నిండినటువంటి కన్నులతోటి ఎంతో తేజవంతంగా కనిపించేది అన్నారు. అందుకనే అంటారు సంతోషమే సగం బలము అని చెప్పి. మన సంతోషమే మన కన్నులలో ఒక తేజస్సుని పుట్టిస్తుంది. ఆ విధంగా ఎప్పుడూ ఆనందంతో ఉండడంతో తేజరిల్లుతున్నటువంటి నేత్రములతో ఒప్పే ఆ సీతాదేవి రుచిరానన సుందరమైనటువంటి ఆ మోముతోటి వదనముతోటి సీతాదేవి కుసుమాని అపచిన్వతి అక్కడ ఉన్నటువంటి వనములో ఉన్న పూలను పుష్పములను చక్కగా కోస్తూ కర్ణికారాన్ అశోకాంచ చూతాంశ్చ అని చెప్పంటూ మరి కొండ గోగు పూలను అదేవిధంగా అశోక వృక్షము దగ్గరికి చూతాన్ మామిడి పళ్ళ దగ్గరికి అంటే మామిడి వృక్షముల దగ్గరికి వచ్చి అక్కడ సీతాదేవి
తిరుగాడుతూ ఆమె పుష్పములను కోస్తూ ఉన్నది. అనర్హారణ్యవాసస్య సాతం రత్నమయం మృగం ముక్తామణి విచిత్రాంగం దదర్శ పరమాంగన. అరణ్యవాసస్య అనర్హ, అసలు అరణ్యవాసం చేయటానికి తగినటువంటిది కాదు సీతాదేవి. ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి సౌందర్యానికి, ఆమె యొక్క సౌకుమార్యానికి ఈ అరణ్యవాసం చాలా కఠినమైనటువంటిది. అయినప్పటికీ కూడా ఈ అరణ్యవాసాన్ని ఆనందంగా గడుపుతున్నది కావున ఆమె యొక్క మానసిక నిబ్బరం ఎంత గొప్పదనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనసు చ పరితుష్టే కోర్ధవాన్ కోదరిద్ర అని చెప్పినట్లుగా మనసులో కనుక ఆనందంగా ఉన్నట్లయితే ఏ ధనము లేనివాడైనా సరే సంతోషంగా ఉండగలుగుతాడు. మనసులో కనుక ఆనందం లేకపోయినట్లయితే ఎంతటి కోటీశ్వరుడైనా సరే ముఖంలో ఆ సంతోషం అనేది ఉండదు, దీనంగా ఉంటాడు. అయితే ఇక్కడ సంతోషానికి కారణం మనస్సులో ఉన్నటువంటి ఆ ఆనందం, సంతృప్తి. రాముడితోటి ఈ విధంగా వనవాసం కూడా సీతాదేవికి సంతృప్తిని కలిగించేది, ఆనందాన్ని కలిగించేది. కావుననే ఆమె ముఖము అంత గొప్పగా విరాజిల్లుతూ ఉన్నది. అరణ్యవాసం చేయటానికి తగనటువంటిది అయినప్పటికీ కూడా అరణ్యవాసాన్ని ఆనందంగా గడుపుతున్నది అని చెబుతూ, పరమాంగన ఉత్తమ స్త్రీ అయినటువంటి ఆ సీతాదేవి రత్నమయం ముక్తామణి విచిత్రాంగం, అంటే ఆ తెల్లనైనటువంటి మచ్చలు ముత్యములలాగా మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి ఆ జింక మీద. అలాగా ఆ తెల్లనైనటువంటి మచ్చలతోటి మెరుస్తూ ఉన్నటువంటిదైన మృగం దదర్శ, ఆ బంగారు జింకను సీతాదేవి అక్కడికి ఆ పూలు కోసుకుంటూ అక్కడ తిరుగుతున్నటువంటి బంగారు జింకను సీతాదేవి చూసింది. చూసేటప్పటికీ ఆశ్చర్యం, పైగా ఎలా ఉన్నది, చూచిన వెంటనే కూడా పైగా ఆ జింకేమో రత్నములతో పొదగబడినట్లుగా, అంటే చాలా శ్రేష్టంగాను, అలాగే దాని శరీరం అంతా కూడా ముత్యములతోటి అలంకరించినట్లుగాను, ఆ తెల్లనైనటువంటి వెండి మచ్చలతోటి ఎంతో గొప్పగా కనిపిస్తున్నటువంటి ఆ జింకను సీతాదేవి చూడనే చూసింది. సాతం రుచిరదంతోష్టి రూప్యధాతు తనూరుహం విస్మయోత్ఫుల్లనయన సస్నేహం సముదైక్షత. ఇంకా జింకను చూసేటప్పటికీ రుచిర దంతోష్ఠి, సుందరమైనటువంటి దంతములు కలిగినటువంటి ఆ సీతాదేవి. అంటే ఇక్కడ ఆమె నవ్వుతూ ఉంటే ఆ దంతముల యొక్క కాంతి, అదేవిధంగా ఆ పనువరస చూపరులను ఆకర్షించే విధంగా, ముఖ్యంగా రామచంద్రుడు తన్మయత్వంతో పరవశంతో ఆమె ముఖాన్ని చూచే విధంగా ఆమె యొక్క నవ్వు అంత ఆనందకరంగా, అంత సౌందర్యభరితంగా ఉన్నది. అందుకని ఇక్కడ రుచిర దంతోష్ఠి, సుందరమైనటువంటి దంతముల యొక్క వరుస కలిగినటువంటి, అలాగే సుందరమైనటువంటి పెదవులు కలిగినటువంటి ఆ సీతాదేవి రూప్యధాతు తనూరుహం, వెండి రాగి మొదలైనటువంటి ఆభరణముల చేత, లేకపోతే ఆ ధాతువుల చేత అలంకరించబడినట్లుగా ఉన్నటువంటిది అయినా ఆ మాయా జింకన, మాయా లేడిని విస్మయోత్ఫుల్లనయన, ఆశ్చర్యంతో కన్నులు పెద్దవి చేసి మరి సీతాదేవి ఆ బంగారు జింకను చూస్తున్నది. ఎందుకు అంటే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఆ అడవిలో కూడా అటువంటి జింకను ఆమెను చూడలేదు. అంటే అన్ని సంవత్సరములు అడవిలో గడిపినప్పటికీ కూడా ఇంతటి గొప్పగా ఏ మృగము ఆమెకు కనిపించలేదు. దానితోటి ఆ బంగారు జింకను, వెండి మచ్చలు కలిగినటువంటి ఆ బంగారు జింకను విస్మయంతో, ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరి ఆమె చూస్తూ ఉన్నది. సస్నేహం సముదైక్షత, ప్రేమతోటి స్నేహపూర్వకంగా నా దగ్గరకు రావా జింక అన్నట్లుగా ఆ జింకను చూస్తూ ఈమె ఆశ్చర్యపోతూ స్నేహపూర్వకంగా, ఆదరపూర్వకంగా అలా చూస్తూ ఉండిపోయిందనమాట. చూచి ఇంకా సచతాం రామదగితాం పశ్యన్ మాయామయో మృగ విచచార పునశ్చిత్రం దీపయన్నివ తద్వనం. ఆ బంగారు జింక కూడా సీతాదేవి తనను చూచింది అని ఎప్పుడైతే తెలుసుకున్నదో వెంటనే మరిన్ని చిన్నెలు వన్నెలు, ఆ చిత్ర విచిత్రమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నది. అలాగా మాయామయ సహా, మాయతో కూడినటువంటి ఆ జింక రామదయితాం తాం పశ్యన్, సీతాదేవిని అలా చెవులు నిక్కించి చూస్తూ
తద్వనం దీపయన్నివ, తన శరీరము నుండి వచ్చే ఛాయతోటి, ఆ కాంతితోటి ఆ వనమంతటినీ కూడా ప్రకాశింపజేసేంతటి తేజస్సుతో పునః చిత్రం విచచార, మరలా చిత్ర విచిత్రమైనటువంటి చేష్టలు చేస్తూ ఆశ్చర్యకరంగా ఆమె కన్నుల ఎదుట అది గంతులేస్తూ తిరుగుతూ ఉన్నది. అదృష్టపూర్వం తం దృష్ట్వా నానారత్నమయం మృగం విస్మయం పరమం సీత జగామ జనకాత్మజ. ఈ విధంగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడనటువంటిది, అదృష్టపూర్వం, పూర్వం ఎప్పుడూ కూడా చూడనటువంటిది ఆ జింక. నానా రత్నమయం, అనేకమైనటువంటి రత్నముల చేత పొదగబడినట్లుగా ఉన్నది. దాని శరీర ఛాయ ఆ విధంగా కనిపిస్తున్నది. సరే, ఏదైనా కొత్తగా దాని మీద అలంకరణ చేస్తే సరే, సాధారణమైన జింకే అదేదో అలంకరించబడింది అనుకోవచ్చు. కానీ ఆ జింక స్వతసిద్ధంగానే చిత్ర విచిత్రంగా అది కనిపిస్తూ ఉంటే నానారత్నమయం, అనేక రత్నముల చేత పొదగబడినట్లుగా అలంకరించినట్లుగా ఉన్నటువంటి ఆ చుక్కల జింక, చుక్కలతో ఉన్నటువంటిదైన తం మృగం, ఆ జింకను, ఆ మాయా లేడిని దృష్ట్వా చూచి జనకాత్మజ, జనక మహారాజు కుమార్తె అయినటువంటి ఆ సీతాదేవి. ఇక్కడ జనకాత్మజ అని ప్రత్యేకంగా ప్రయోగించడంలో ఉద్దేశం ఏమిటంటే, జనకుని యొక్క వంశంలో ఉన్న వారందరూ కూడా కర్మనిష్ఠులు. ఐహికమైనటువంటి సుఖములకు లేకపోతే మరొక వస్తువులకు వాళ్ళు ఆశ్చర్యపడేవాళ్ళు, విస్మయాన్ని పొందేవాళ్ళు, మోహపడేవాళ్ళు కాదు. కానీ అటువంటి జనక మహారాజు యొక్క పెంపకంలో పెరిగినటువంటి సీతాదేవి ఇప్పుడు ఈ జింకను చూచి పరవశాన్ని పొందుతూ ఉన్నది, ఆనందిస్తూ ఉన్నది, ఆశ్చర్యాన్ని పొందుతూ ఉన్నది. అందుకని ఇక్కడ జనకాత్మజ, జనక మహారాజు కూతురైనటువంటి ఆ సీతాదేవి పరమం విస్మయం జగామ, మిక్కిలి విస్మయాన్ని, ఇంతకుముందు ఎప్పుడూ కూడా పొందనటువంటి విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని పొందిందనమాట. అంటే ఇంతకుముందు ఎప్పుడు అటువంటి జింకను చూడలేదు, ఇప్పుడే అది ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నది. అందులోనూ చిత్ర విచిత్రంగా తన ముందే చేష్టలు చేస్తూ ఉన్నది. కావున ఆ జింకను మరింత ఆశ్చర్యంగా, విస్మయంతో సీతాదేవి చూస్తూ ఉన్నది. మరి అలా చూచినటువంటి సీతాదేవి ఆ జింకను తీసుకురమ్మని చెప్పి రామచంద్రమూర్తిని ఏ విధంగా అడిగింది, లక్ష్మణుడు ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటలేమిటి, ఈ విశేషాలను తరువాతి ప్రవచనాలను తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. రాజీవ చిత్రపృష్ట సహ విరరాజ మహామృగ రామాశ్రమ పదాభ్యాసే విచచార యథా సుఖం పునర్గత్వా నివృత్తశ్చ విచచార మృగోత్తమః గత్వా ముహూర్తం త్వరయా పునః ప్రతినివర్తతే విక్రీడంశ్చ క్వచిద్ భూమౌ పునరేవ నిషీదతి ఆశ్రమద్వారమాగమ్య మృగయూధాని గచ్చతి మృగయూధైరనుగతః పునరేవ నివర్తతే సీతాదర్శనమాకాంక్షన్ రాక్షసో మృగతాంగతః పరిభ్రమతి చిత్రాణి మండలాని వినిష్పతన్ సముదీక్ష్య చ తం సర్వే మృగాహ్యన్యేవ నేచరాః ఉపాగమ్య సమాఘ్రాయ విద్రవంతి దిశో దశ రాక్షసస్సోపి తాన్ వన్యాన్ మృగాన్ మృగవధే రతః ప్రచ్ఛాదనార్థం భావస్య న భక్షయతి సంస్పృశన్ తస్మిన్నేవ తతః కాలే వైదేహీ శుభలోచనా కుసుమాపచయవ్యగ్ర పాదపానభ్యవర్తత కర్ణికారానశోకాంశ్చ చూతాంశ్చ మదిరేక్షణ కుసుమాన్యపచిన్వంతి చచార రుచిరానన అనర్హారణ్యవాసస్య సాతం రత్నమయం మృగం ముక్తామణి విచిత్రాంగం దదర్శ పరమాంగన సాతం రుచిరదంతోష్ఠి రూప్యధాతు తనూరుహం విస్మయోత్ఫుల్లనయన సస్నేహం సముదైక్షత సచతాం రామదయితాం పశ్యన్ మాయామయో మృగః విచచార పునశ్చిత్రం దీపయన్నివ తద్వనం
అదృష్టపూర్వం తం దృష్ట్వా నానారత్నమయం మృగం విస్మయం పరమం సీత జగామజనకాత్మజా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 42 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.